నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరాస్ 777 బ్లాగ్స్. ఈ వీడియోలో ఈరోజు మీకు వారాహి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో సింపుల్గా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో, కలశ స్థాపన మరియు ఎలాంటి నిబంధనలు లేకుండా సింపుల్గా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక పీట మీద నేను పసుపులో కొంచెం గంధం ఇంకా బియ్యం పిండి కలిపి ఇలా అలుకుతున్నానండి. అలికిన తర్వాత ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను. ఎందుకంటే ఈ పీట మీద అమ్మవారికి స్థాపన చేస్తాను అనమాట. చాలా మంది దగ్గర విగ్రహాలు ఉంటాయి, అభిషేకాలు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. చాలా మంది భయపడుతూ ఉంటారు కూడా, అమ్మవారి పూజ చేయాలంటే ఎంతో భయం అని, శక్తితో కూడిన పని అని, శక్తితో కూడిన అమ్మవారు అని భయపడుతూ ఉంటారు. అలా ఏమీ లేదు ఫ్రెండ్స్. అభిషేకాలు అలాంటివి కాకుండా, కలశ స్థాపన అలాంటివి కాకుండా సింపుల్ గా ఒక ఫోటో పెట్టుకొని మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికలని కోరుకుంటూ పూజ చేస్తే ఆ అమ్మవారు తప్పకుండా మనకి ఆశీర్వాదాలు ఇస్తారని నా నమ్మకం ఫ్రెండ్స్. సో ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, తను కూడా వారాయి అమ్మవారి పూజ చేయడం వల్ల ఎలాంటి సక్సెస్ పొందారో అవన్నీ చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మాట్లాడడం లేదు ఫ్రెండ్స్. అమ్మవారు ఎంత శక్తివంతమైనదో, ఎలాంటి మనకు విషెస్ ఉన్నా గానీ అవన్నీ పూర్తి చేస్తారని నా నమ్మకం. సో ఇలా నేను ముందైతే ఈ రోజు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వీలైతే బుధవారం క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో సమయం దాటిపోయింది కాబట్టి, వీడియో లేట్ వస్తుంది కాబట్టి, రేపు శనివారం కాబట్టి రేపటితో మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది కాబట్టి, సో ఆషాఢ మాసం ఎప్పుడైతే మొదలవుతుందో అమ్మవారి నవరాత్రులు కూడా అప్పుడే మొదలవుతాయండి. సో అమ్మవారు వచ్చేసి 9 days వరకు కూర్చుంటుంది, అంటే నవరాత్రులు అన్నమాట. సో ఈసారి 10 రోజుల వరకు వచ్చింది కాబట్టి, సో మనం సింపుల్ గా ఇలా ముగ్గు వేసి అమ్మవారికి ఆహ్వానించుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ భయపడుతూ ఉన్నారు అంటే, భయపడేది ఏం లేదు ఫ్రెండ్స్. అమ్మవారు అంటేనే అమ్మ కాబట్టి, సో ఇలా మనం సింపుల్గా ఇలా పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ త్రికోణం ముగ్గు ఎందుకు వేస్తున్నానంటే, అమ్మవారికి చాలా ఇష్టమైన ముగ్గు అన్నమాట. మనం ఒకవేళ వారాహి పూజ చేసేటప్పుడు భయపడుతున్నారు, లేదు అమ్మవారికి చేయాలా వద్దా ఆలోచిస్తున్నారంటే, నేనైతే ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, చేయకుండానే చెప్తాను. ఎందుకంటే భయపడుకుంటూ చేస్తే ఏ పూజ కూడా ఫలితం ఉండదు. సో అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ గా మీరు దుర్గా అమ్మవారిని స్థాపన చేసి లలిత సహస్రనామం పఠించిన అంతే ఫలం కలుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఈ రోజు ఫస్ట్ టైం అమ్మవారి వారాహి అమ్మవారి పూజ నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇలా నేను కొత్త ఫోటో కొన్నాను ఫ్రెండ్స్, దానికి ఇలా ఫ్రేమ్ చేయించుకున్నాను అనమాట. ఇటువైపు అటువైపు గంధంతో ఓం ఇంకా స్వాస్తిక్ దిద్దుతున్నాను. అమ్మవారికి చందనంతో మరియు కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఫోటో తీసుకొచ్చాను కాబట్టి మంచి గంగాజలంతో మొత్తం తోడ్చేసి ఇలా అమ్మవారికి రెడీ చేసుకున్నాను. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత పీట మీద స్థాపన చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అడగవచ్చు, వారాహి అమ్మవారు ఎవరెవరు పూజ చేయాలి అని. ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను అమ్మవారికి దండ అర్పిస్తున్నాను. దండ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి దండ వేసేటప్పుడు ఒకటి కోరిక మనసులో సంకల్పం చేసుకోవాలి. అంటే దేని గురించి మీరు పూజ చేస్తున్నారు, ఎలాంటి ఫలితం కావాలో గట్టిగా మనసులో సంకల్పం చేసుకున్న తర్వాత పూజ మొదలు పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి దండ అర్పిస్తూ నేను ఒకటే కోరుకున్నాను, అమ్మ ఈ దండ స్వీకరించి మాకు అండగా ఉండు అని. సో అమ్మవారికి స్థాపన అయితే చేశాను, కానీ దానికంటే ముందు మనం వినాయకుడికి స్థాపన చేయాలి కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నా దగ్గర పెద్ద వినాయకుడు ఉన్నాడు కాబట్టి నేను ఇట్లా హరిద్ర గణపతిని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే పసుపు గణపతిని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ పసుపులో కొంచెం గంధము మరియు జవ్వాదు పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసి కలిపి ఇలా వినాయకుడికి తయారు చేసి ఇక్కడ అమ్మవారి ఎదురుగా స్థాపన చేశాను. సో ఇక్కడ ఇది వినాయకుడికి నేను దీపాలు అర్పిస్తున్నాను ఫ్రెండ్స్. 3 వత్తులు వేసి దీపాలు అర్పిస్తున్నాను, పుష్పం కూడా అర్పించాను అనమాట. సో ఇక్కడ నేను ఇది వత్తులు తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ఎర్ర వత్తులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నేను బయట కొనుక్కుందామని వెళ్ళి షాప్ లో అడిగితే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇలా నేను ఇంట్లోనే ఎర్ర వత్తులు రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ హారతికి పంచహారతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, నేను నెయ్యిలో కొంచెం కుంకుమ వేసాను ఫ్రెండ్స్. కుంకుమ వేసి ఇలా వత్తులు ఉంటాయి కదా, ఇవన్నీ డిప్ చేసి ఇలా అన్ని వత్తులు రెడీ చేసుకుంటున్నాను. ఇది కొంచెం సమయంతో కూడిన పని, కానీ మనకి అంటే డబ్బులు ఉన్నాయి అనుకోండి, మీరు బయట కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి
ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దీపకుందిలో నేను ఇలా వత్తులు వేసాను. వత్తులు వేసిన తర్వాత ఒక సంకల్పం తీసుకున్నాను ఫ్రెండ్స్. దేని గురించి అయితే నేను పూజ చేస్తున్నాను ఆ సంకల్పం తీసుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుడి దగ్గర దీపాలు వెలిగించాను. 3 దీపాలు వెలిగించాను. ఈ వీడియోలో మీకు సరిగా కనపడకపోవచ్చు. 3 వత్తులు వేసి వినాయకుడికి దీపాలు అర్పించాను ఫ్రెండ్స్. తర్వాత అమ్మవారికి 2 వత్తులు వేసి దీపాలు అర్పించాను అనమాట. ఇక్కడ నేను అమ్మవారి గురించి గులాబ్ జామున్ అంటే రెడీమేడ్ కొన్నాను ఫ్రెండ్స్. ఇంట్లో అయితే చేయలేదు, అంత టైం లేదు కాబట్టి ఇలా గులాబ్ జామున్లు అర్పిస్తున్నాను. తర్వాత నీళ్లు కూడా పెట్టాను ఫ్రెండ్స్. కంపల్సరీ నీళ్లు కూడా అమ్మవారికి పెట్టండి. ఇక్కడ మళ్ళీ శ్రీఫలం కూడా పెట్టాను. ఇక్కడ అంతా పూజ చేసుకున్న తర్వాత ధూపం వేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం, చాలా చాలా ఇష్టం అనమాట. సో ఒక 5 అగరబత్తులు వేసిన తర్వాత అమ్మవారికి ఇలా ధూపం వెలిగించి పంచహారతి ఇస్తున్నాను అనమాట. మీకు వీలైతే ఫ్రెండ్స్ గూగుల్ కొట్టినా లేకపోతే యూట్యూబ్లో కొట్టినా వారాహి సహస్రనామం కానీ వారాహి కవచం కానీ వారాహి 108 నేమ్స్ కానీ మీరు అలా ప్లే చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే అలానే అమ్మవారి నామాలతో ఇలా నేను టీవీలో పెట్టుకుంటే ఇలా వినుకుంటూ అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను. ఇక్కడ నేను హారతి అర్పిస్తున్నాను అమ్మవారికి, వినాయకుడికి. మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా నేను ఇంట్లోనే పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత నేను ఒక 108 నేమ్స్ అమ్మవారి నామాలు జపించిన తర్వాత పూజ ముగించుకున్నాను ఫ్రెండ్స్. నైట్ అంతా ఇలా దీపాలు వెలుగుతూ ఉండాలన్నమాట. మీరు పడుకునే ముందు కుందీలలో కొంచెం నూనె వేసి ఇక పడుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఒకవేళ మీ ఇంట్లో లైట్ అంటే చిన్న బల్బ్ కానీ ఉంటే అది వెలిగేటట్టు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నైట్ మొత్తం. ఎందుకంటే అమ్మవారికి చీకట్లో ఉంచకూడదు కాబట్టి ఇలా నేను చెప్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ ఏవైతే ఆషాఢ మాసం ఉంటుందో శ్రావణ మాసం ఉంటుందో మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదైతే ఈరోజు వారాహి అమ్మవారి పూజ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.